అందరికీ నమస్కారం. అందరికీ శుభోదయం. ఈరోజు ముందుగా మీ అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్లీజ్ నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఈరోజు సాక్షి న్యూస్ పేపర్ మొదటి పేజీలో ఉగ్రవాదంపై మానవతా పోరు, ఆపరేషన్ సింధూర్ పైల్గామ్ ఉగ్రవాద దాడికి ధీటైన జవాబు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్లాఘించారు. బుడమేరులో బోగస్ ఆపరేషన్ ఏటంతగా చర్యలు శూన్యం, వరదకు వంతెనలు విలువిల. కన్నీటి వరద 46 మంది మృతి, 226 మంది గల్లంతు. సిండికేట్కి కోడిగుడ్లు. వరద 46 మంది మృతి, 220 మంది గల్లంతు. కాశ్మీర్లో కిప్తువాడలో గంటల పాటు క్లౌడ్ బరస్టు, జోసితి గ్రామాన్ని ముంచిన భారీ వరదలు. విరిగిపడిన కొన్ని చర్యలు, ధ్వంసమైన ఇళ్ళు, దుకాణాలు. ఢిల్లీలో వాన జోరు, క్లౌడ్ బర్డ్పై రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోడీ దిగ్భ్రాంతి. సిండికేట్కి ఓట్లు జిల్లా స్థాయిలో టెండర్లు దక్కించుకున్న వారిలో పాత కాంట్రాక్టర్లు ఎక్కువ. గత కాంట్రాక్టర్లకు అనుకూలంగా నిబంధనలను మార్కెట్ రేట్ కంటే అత్యధికంగా టెండర్లు కోటు. కానిస్టేబుల్ నాయక్ శౌర్య పథకం, సీనియర్ జర్నలిస్ట్ కొమ్రాన్కి బెయిల్. జిల్లాలో చేర్పుల మార్పులకు డిసెంబర్ 31 డెడ్ లైన్. ప్రస్తుతం ఉన్న వాటిని యథాతథంగా కొనసాగించడమా? అసెంబ్లీ నియోజకవర్గం ఒకే జిల్లా పరిధిలోకి వచ్చేలా చేయడమా? వెలుగు పేపర్ మొదటి పేజీ. కేంద్ర వివక్షపై రాష్ట్ర సర్కారు పోరు, తెలంగాణలకు 21 మెడల్స్. ఆపరేషన్ సింధూర్ చేతిలో నిలుస్తుంది. కింద పేజీలో 65 లక్షల పేర్లు వెల్లడించండి. కేంద్రం వివక్షపై రాష్ట్ర సర్కారు పోరు, బిల్లుల నుంచి ప్రాజెక్టులకు పర్మిషన్లు దాకా అన్ని పెండింగ్. బీజేపీ తీరును ప్రజల్లో ఎండగట్టాలని సీఎం రేవంత్ నిర్ణయం. యూరియా కోటలోనూ కోతలు. తెలంగాణకి 21 మెడల్స్, పోలీసు విభాగంలో 14, ఫైర్ హోంగార్డుల సర్వీస్లో 7. కానిస్టేబుల్ రాజ్ నాయక్ ప్రతిష్టాత్మక గ్యాలంటరీ అవార్డు, 2 ప్రెసిడెంట్ మెడల్స్, 18 మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్. దేశవ్యాప్తంగా 1090 మందికి మెడల్స్ ప్రకటించిన కేంద్రం. ఓట్చోరీపై బీహార్ నుంచి రాహుల్ ప్రజాపోరు. ఓటర్ అధికార్ యాత్ర ఈ నెల 17న ప్రారంభం. ఇండియా కూటమి నేతలతో కలిసి రాష్ట్రమంతా పర్యటన. 65 లక్షల పేర్లు వెల్లడించండి. బీహార్ ఓటర్ లిస్టుల పేర్ల తొలగింపుపై ఈసీకి సుప్రీం ఆదేశం. ఈ నెల 19 పద్నాలుగుతో పాటు బహిర్గతం చేయాలి. రేడియో, టీవీ పత్రికల ద్వారా ప్రచారం కల్పించాలి. 22 నాటికి రిపోర్ట్ను అందజేయాలని ఆదేశం. పాలమూరులో కుండపోత పొంగిన వాగులు, హైవేపైకి చేరిన వరద, కలవట్టు బొడ్డ, బస్సు 15 మంది రక్షించిన అధికారులు. ఖమ్మంలో ఉధృతంగా మునిగిన వాగు, ఉమ్మిడిలో చెరువులు. 15 ఆగస్టు వేడుకలకు గోల్కొండ ముస్తాబైంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు గోల్కొండ కోటలో సీఎం రేవంత్ రెడ్డి జెండా ఆవిష్కరించనున్నారు. నివాసంలో ముఖ్యమంత్రి